వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 61 డే 60 రివ్యూ మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు నా రిక్వెస్ట్ ఒకటే మామ, మన వీడియోస్ అయితే అందరూ చూస్తున్నామా, మన వాళ్ళందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మామ. ఫస్ట్ లైక్ చేసి చూడండి మామ. అలాగే ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింగిల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. సో ఈ రోజు రివ్యూ మాట్లాడుకునే ముందు ఒకటే క్వశ్చన్ మామ. ఈ రోజు పవన్ కళ్యాణ్ సైకాటిక్ బిహేవియర్ చూసి టువర్డ్స్ వసంతి ఎంత మందికి చిరాకు దబ్బింది. అరే ఏంద్రా బాబు ఈయన ఉన్నా కొద్దు మరీ సైకోలా బిహేవ్ చేస్తున్నాడు టువర్డ్స్ పవన్ కళ్యాణ్ వసంతి గురించి. వీళ్ళు కనుక పొరపాటున మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ గెలిస్తే అది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోనే వేస్ట్. వీళ్ళు బ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు నా భావన. మీలో ఎంత మందికి ఇలాగే అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో ఎస్ అని మెన్షన్ చేయండి మామ. అలాగే మీ ఫేవరెట్ కప్పులు ఎవరనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తూ జియో హాట్స్టార్ లో మీ ఫేవరెట్ కప్పులు ఓటేసుకోండి, ఓకేనా? సో ఇక ఈ రోజు ఎపిసోడ్ ఓపెన్ చేయగానే ఒక పక్క సిద్ధు అండ్ సోనియా, ఇంకో పక్క నటరాజ్ అండ్ నీతు, అలాగే మన నూకరాజ్ అండ్ ఆసియా ఎలా డామినేషన్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆమె కోపంగా ఉన్నప్పుడు మనోళ్ళు ఎలా బిహేవ్ చేస్తాడో ఫుడ్ గురించి ఫన్ వేలో చెప్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువైపు సిద్ధు అండ్ సోనియా నిన్న ఎపిసోడ్ రివ్యూ చూడని వాళ్ళు చూడండి, అక్కడ మనం మాట్లాడాము ఆల్రెడీ. సిద్ధు అండ్ సోనియా ఇవాళ ఓడిపోతున్నారు 95% కన్ఫామ్ అని చెప్పాను మామ. నేను చెప్పిందే జరిగింది. ఎందుకు చెప్పాను? వీళ్ళ కాన్ఫిడెన్స్ వీళ్ళకే లేదు, వీళ్ళ ఆట మీద వీళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు, వీళ్ళు గెలుస్తామని వీళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు, అందుకే ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడుకోండి. నాకు మెంటల్ స్ట్రెస్ లేదమ్మా, నువ్వు మెంటల్ గా బిహేవ్ చేస్తావు, నువ్వు బాగా పాడు, నువ్వు తీసుకెళ్ళండి గేమ్స్ అంటే నువ్వు అని వీళ్ళిద్దరే కాన్ఫిడెన్స్ లో అయిపోతే గేమ్ ఎక్కడ గెలుస్తారు? ఇది రేపు ఖచ్చితంగా జడ్జెస్ మాట్లాడతారు. ఆల్రెడీ మనం చెప్పాం, 2 ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న కప్పులు నూకరాజు అండ్ ఆసియా, పవన్ కళ్యాణ్ వసంతి ఓడిపోయారు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. వీళ్ళు కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా ఓడిపోయారు. అది ఇవాళ జరిగింది. ఖచ్చితంగా జడ్జెస్ వీకెండ్ లో మాట్లాడతారు ఈ టాపిక్ మీద సిద్ధు అండ్ సోనియా దగ్గర. మీకెందుకు మీ మీదే కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్ కోల్పోయారన్న విషయాన్ని అయితే మాట్లాడతారు, చూద్దాం. సో ఇక కట్ చేస్తే మన లవ్ గురు ఒక తొక్కలో టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ ని బాగా పండిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. మన కపుల్స్ అందరూ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే వాళ్ళ పేర్స్ ను అపోజిట్ ఈచ్ అదర్ చేసుకోవాలని ఈ చేసిన వాళ్ళందరిలో నూకరాజు అండ్ ఆసియా బాగా చేశారు. ఉన్నంత వరకు వాళ్ళు రియాలిటీగా చేశారని అనిపించింది. అలాగే మన బాను అండ్ జాను కూడా రియాలిటీ చేశారు. ఎస్పెషల్లీ బాను ఎరగదీసేస్తున్నాడు యాక్టింగ్ లో, లీనం అయిపోయారు. మిగిలిన వాళ్ళు ఈ నటరాజ్ మాస్టర్ కానీ ఈయనైతే తుదకూర అంత వసంతి డ్రెస్ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అనిపించింది. చూడడానికి మరీ ఓవర్గా అనిపించింది. బట్ ఆయన కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవచ్చు, హెసిటేట్ అవ్వకుండా చేశాడు. బట్ ఇక్కడ సిద్ధు నాకు నచ్చలేదు. ఆయన హెసిటేట్ అవుతున్నాడు. ఏంట్రా బాబు వీళ్ళని చూడలేకపోతుంది, నువ్వు చేయాలనుకుంటే లేదంటే లేదు, రూమ్ లో కూర్చుంటానంటే అదే చేసే బిహేవియర్ అంటాడు. అది వాళ్ళకే పడట్లేదు, వాళ్ళకి నచ్చలేదు. ఇక మహేష్ అండ్ సాంద్ర ఏదో చేశారు, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్లు మోటివేషన్లు చేసుకుంటే సరిపోద్దా? మారితే డ్రెస్సులు చేంజ్ చేసి నీట్ గా చేస్తే బాగుండు. ఇక్కడ ఆసియాని బాగానే చేశాడు నూకరాజు. కానీ ఈ నటరాజ్ మాస్టర్ కానీ అభిమానికలో ఆమిర్ కానీ మిగిలిన కప్పులు చేసేటప్పుడు ఏంటంటే అది చూడడానికి ఆడవాళ్ళలాగా లేదు మామ. చూస్తుంటే నవ్వు వస్తుంది మీరు చేస్తుంటే. మీరు బిహేవ్ లైకే మీ వైఫ్ లాగా చేయాలి, కానీ అది తిరగడం ఏంది, అది కొంచెం ఓవర్ డోస్ అనిపించింది. మిగిలిన కప్పులు అయితే అంత జెన్యున్ గా అంత పర్ఫెక్ట్ గా చేసినట్లేదు. ఇందులో నాకు బాగా అనిపించింది నూకరాజు ఆసియా అండ్ బాను జాన్ అయితే బాగా అనిపించింది ఉన్నంతలో. మిగిలిన వాళ్ళు ఎవరి అంత అనిపించలేదు. ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఈ సిద్ధు అండ్ సోనియా, అరే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ గ్రాఫ్ ఇలా ఉందంట, అంతేలా అవును భయ్య ఎవరి స్ట్రాటజీలు ఆడి నీ స్ట్రాటజీ నీది, నువ్వు మాట్లాడుకో అనే పేరుతో వాళ్ళు మాట్లాడుకున్నది రియల్ గా చేశారు. బట్ మీరేం చేశారు? ఏం చేయలేదు. అలాగే ఇక్కడ బాను జాను ఆల్వేస్ ఈయన గేమ్ లో ఎలా గెలవాలి, గేమ్ లో ముందు ఎవడు ఉన్నాడు, వెనక ఎవడు ఉన్నాడు, ఎవడ బాగా చేశాడు, ఎవడ బాగా చేయలేదు, బాగా ఎనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు బాను జాను. వాళ్ళు అది బయట అదే చేస్తున్నారు. ఇక శ్రీముఖి రానే వచ్చింది. ఈ శ్రీముఖి వచ్చే ముందు జరిగింది ఏంటి, నైట్ జరిగింది. పొద్దున నూకరాజు ఫన్ వేలో జనరేట్ చేస్తున్నాడు. తనకంటూ ఒక స్క్రీన్ ప్రెసెన్స్ ఉంచుకోవాలి కాబట్టి, తను జోవియల్ గా ఉంటాడు కాబట్టి, తను జోక్స్ వేస్తాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ తో కొంచెం క్లోజ్ గానే ఉంటాడు కాబట్టి జోక్ వేసాడు. అది చూసి మనకేమనిపించింది, ఫస్ట్ లో నేను ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నా. అసలు ఏం జరిగిందంటే నైట్ జరిగిన విషయాన్ని ఆ బాంబులు గోల ఏంటో నాకు అర్థం కాలేదు, ఈ ఫట్టింగ్ గోల ఏంటో. యాక్చువల్గా ఆ బాంబులు గోల చెప్పినప్పుడు నూకరాజు ఎవరికి అర్థం కాదు, చూసే ఆడియన్స్ కూడా అర్థం కాదు. ఏదో జరిగింది ఒక ఫన్ లా చెప్తున్నాడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల అది ఫట్టింగ్, అది బాంబుల విషయం తెలిసింది. ఈ బాంబుల గోలలో ఈయన 7th టార్గెట్ చేయడం నాకైతే అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ నైట్ విషయాన్ని ఫన్నీ వేలో చెప్పడం ట్రై చేశాడు. ఫన్నీగా నవ్వుకున్నాడు పవన్ కళ్యాణ్, సరదాగా నవ్వుకున్నాడు. ఇది ప్రోమోలో వేస్తారనగానే సీరియస్ అయిపోయి మైట్ బిన్ ఇది ప్రాంక్ అనుకున్నా ఆ టైంలో అన్నప్పుడు. అదే ఏంది ప్రాంక్ చేస్తున్నారా, మొన్న వాళ్ళు చేశారు కదా ఆసియా వాళ్ళు చేస్తాడు, నిజంగానే ఫీల్ అయిపోయాడు.
ఇక్కడ ఈయన ఫీల్ అయ్యింది నోకరాజ్ అన్నందుకు కాదు, శ్రవంతి వసంతి సపోర్ట్ చేయనందుకంట. ఇది ఎక్కడ ఉంటారా బాబు? ఈయన అగ్రెషన్ ఏంటి, ఈయన మెంటల్ బిహేవియర్ ఏంటి, ఈయన సైకో బిహేవియర్ ఏంటి టువర్డ్స్ వసంతి. ప్రతి వీక్ అదే జరుగుతుంది, నిన్న ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది. మరి వసంతిని డౌన్ చేసేస్తున్నాడా, మరి ఈయన డామినేట్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు ఉంటారండి, నూకరాజు ఆస్య, వీళ్ళు చూస్తే డామినేషన్ కాపులు, ఆయన డామినేట్ చేస్తాడు కానీ ఆస్యని డామినేట్ చేస్తూ గట్టిగా మాట్లాడతాడు. కానీ ఈయన బిహేవియర్ ఏంటంటే సైకో బిహేవియర్. ఈయన మాత్రమే అంటాడు, ఈయన అన్ని ఎలా అంటే నా భార్య ఇది, నా భార్యను ఎవడేమన్నా నేను ఒప్పుకోను, అంతేగాని నా భార్య నేనే అనేస్తా, నా భార్యను ఎవడనొద్దు, మా భార్య ఏడుస్తే ఈయన ఏడుస్తాడు కానీ ఈయన ఏడిపించవచ్చు, నా భార్యని ఇంకోడు ఎవడో అనకూడదు కానీ ఈయననేవచ్చు, నా భార్యని ఇంకోడు ఎవడో ట్రోల్ చేయొచ్చు కానీ నువ్వు ట్రోల్ చేసేవచ్చు నీ మాటలతో. అలా ఉంది పరిస్థితి పవన్ కళ్యాణ్ వచ్చేసి సైకో బిహేవియర్. మార్చుకోవాలి మామ, మార్చుకోవాలి. మీలో ఎంతమందికి ఇలా అనిపించింది వరస్ట్ అంటే ఇంత సైకోగా బిహేవ్ చేస్తున్నాం కూడా. వెళ్ళాడు తలుపు కొట్టాడు, అక్కడ చేసింది వసంతి మాట్లాడిందే లేదు, అంతా ఈయన మాట్లాడింది, అంతా ఈయన అగ్రెషన్ కనిపిస్తుంది. ఫస్ట్ వెళ్ళాడు, తలుపు కొట్టేశాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ సోఫా దగ్గర భానువాడు అని వీళ్ళతో డిస్కషన్ ఏంటంటే పొద్దున మహేష్ అండ్ శాంద్ర దగ్గర ఏదో డిస్కషన్ జరిగిందంట. ఏంటి ఆ రాజు ఒక బాత్రూమ్ దగ్గర లేదంటే వెళ్ళి క్లీన్ చేసుకుంటా, అక్కడ కూడా వసంతి ఉందంట, అక్కడ కూడా దీనికి సపోర్ట్ చేయలేదంట. అరే బాబు, నీ ఎమోషన్ నువ్వు చెప్తున్నావు, తన ఎమోషన్ నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తనకు కనిపించాలి కదా, తను ఫన్నీ వేలో తీసుకుంది, తను జోవెల్ గా తీసుకుంది, నువ్వు జోవెల్ గా తీసుకోలేకపోతున్నావు. నవ్వే అప్పటి వరకు నవ్వి నువ్వే సీరియస్ అయిపోతే ఎలా? మళ్ళీ నువ్వు సీరియస్ అయింది కాక నా వైఫ్ నాకు సపోర్ట్ చేయలేదు, నా వైఫ్ నా ఎమోషన్ ని తీసుకోలేదు అంటే కరెక్ట్ కాదు. అగ్రెషన్ వెళ్ళి తలుపేసేసావు. ఇక వసంతి ప్రతి వీక్ గా జరిగేసరికి నిన్ను షోకు తెచ్చి నేను బుద్ధి తక్కువ చేస్తే నా చెప్పుతో నేను కొట్టుకోవాలన్నది అక్కడే అర్థం చేసుకోవాలి. ఈయన సైకోటిక్ బిహేవియర్ కూడా బయట ఇలాగే ఉంటుందని. అది ఆవిడ ఒప్పుకుంది, ఇది నేను అంటాం కాదు, శ్రవంతియే వసంతియే అంది, అది చెప్తాను ఇప్పుడు నేను. ఇంకా అక్కడ అగ్రెషన్ ఇంకా పీక్స్ లో కలిపింది. మూడో వ్యక్తి గురించి మనం కొట్టుకోకూడదు, మూడో వ్యక్తి గురించి మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు వసంతి అని చెప్పే నువ్వే మూడో వ్యక్తి గురించి గొడవ పెట్టుకుంటున్నావు, నువ్వే మూడో వ్యక్తి లేకపోయినా ఇన్వాల్వ్ చేస్తున్నావు. అక్కడ మాట్లాడిన టాపిక్ ఒకటి, ఆ ఫోర్టింగ్ దాని గురించి అని, ఆ ఫోర్టింగ్ గుర్తు చేసింది నువ్వు. ఆయన ఏమంటాడంటే నా భార్యని వసంతి నీకు తెలియట్లేదు, నా గురించి ఎన్నన్నా పని చేసుకోవచ్చు కానీ నీ మీదకి వస్తే నేను తీసుకోలేను వసంతి, నువ్వు ఏడిస్తే నేను తీసుకోలేను వసంతి, ఎందుకంటే కేవలం నేను మాత్రమే ఏడిపించాలి, కేవలం నేను మాత్రమే క్వశ్చన్ చేయాలి వసంతి, నేను మాత్రమే నిన్ను బాధ పెట్టాలి వసంతి, నేను మాత్రమే నీ కాలు పెట్టుకోవాలి వసంతి. ఏంది బిహేవియర్? భార్య మీద అమితమైన ప్రేమ చూపిస్తూ క్రూరమైన ఏమంటారు సాడిజం చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. పోట్రీ అలా అవుతుంది మామ. మళ్ళా అంటే నిన్నెవడో ట్రోల్ చేయడం కాదు, నువ్వు ట్రోల్ అవుతున్నావు విషయం మర్చిపోతున్నావు. బయటకు వస్తాడు జాను కనిపించగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే పాటలతో కూర్చొని సార్ట్ చేసుకుంటాడు, ఎక్కడో వెళ్ళిపోయింది అగ్రెషన్ లెవెల్, అరుస్తున్నాడు, నా ఎమోషన్ అయితే నా రియల్ బిహేవియర్ ఇది అని ఒప్పుకున్నాడు. అరే ఏం టువర్డ్స్ ఎండ్కి వచ్చేసరికి ఇంకా మరీ వరస్ట్ గా బిహేవ్ చేస్తాడా పవన్ కళ్యాణ్ అనిపించింది. ఆ సోఫాలో కూర్చున్న వసంతి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళు ఎంతసేపు నెత్తి మీద పెట్టుకోవడం, లేదంటే బోర్లు దండాలు పెట్టడం. తప్ప అయిపోయింది వసంతి, నాదే తప్ప అంటాడు. మళ్ళీ ఫ్రెష్ అయ్యి వస్తాడు, అసలు నీ వల్లే ప్రాబ్లం, మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు, నువ్వు ఆ రోజు డేట్ ఆఫ్ బర్త్ రోజు చాలా హ్యూమిలేషన్ గా ఫీల్ అయిపో. అరే నాయన మీరే కదా జోవెల్గా ఉన్నావు, ఆ రోజు నువ్వేం చేసావు? ఈయన అసలు అర్థం కాని క్యారెక్టర్ అండి. నాకు లిటరల్గా కొన్ని సినిమాల్లో ఉంటాయి శాడిస్ట్ భర్త అన్నట్టు, అది రియల్ గా వీళ్ళకి యాప్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. పాపం వసంతికి ఏం మాట్లాడో తెలియదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఈయన మాత్రం సైకిక్ బిహేవియర్ చూపించేస్తున్నాడు. ఆవిడ మాట్లాడే లోపు ఇంకో మాట్లాడేస్తున్నాడు, అగ్రెషన్ లో కాళ్ళు పట్టేసుకోడు, ఎత్తేస్తాడు, దండం పెట్టేస్తాడు, పొన్ను దండాలు పెడతాడు. అక్కడ పాపం ఆవిడ రియల్ గా ఓపెన్ అప్ అయిపోయింది జానుతో. బయట కూడా ఇలాగని ఇక్కడే ఇంతేనంటే లేదు, బయట కూడా ఇంతేరా, అదే కదా ప్రాబ్లం, ఆయన వల్ల నా గేమ్ పోతుంది, నా గేమ్ అప్పుడు ఎస్పెషల్లీ ఎగ్జాక్ట్ గా ఆయన వల్ల నీ గేమ్ పోతుంది. ఆయన పవన్ కళ్యాణ్ గేమ్స్ బాగా ఆడతాడు, పవన్ కళ్యాణ్ గుడ్ బుక్స్ లో ఉండడానికి బాగా ట్రై చేస్తాడు, కానీ గేమ్ విషయానికి వచ్చే మొత్తం దొబ్బెట్టుకుంటాడు. అంత అగ్రెషన్ పనికిరాలేదు. ఇవి మార్చుకుంటే నీకు ఇక్కడ కానీ బయట కానీ ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఎంత ఆడి ఎంత గుడ్ బుక్స్ లో ఉండడానికి ట్రై చేసినా నువ్వు చేసే చిన్న మిస్టేక్లు, నువ్వు చేసే అగ్రెషన్, నువ్వు నీలా ఉండడానికి ట్రై చేస్తున్నావు చూడు, అది వరస్ట్ బిహేవియర్ అయిపోతుంది. అంటే నీ క్యారెక్టర్ ఇది ఇంత వరస్ట్ గా, అంటే నువ్వు వేరే వాళ్ళ దగ్గర గుడ్ బుక్స్ లో ఉండడానికి ట్రై చేస్తూ పవన్ కళ్యాణ్ అంటే నాకేమనిపించింది అంటే వేరే వాళ్ళ దగ్గర గుడ్ బుక్స్ లో ఉండడానికి ట్రై చేస్తాడు, వసంతిని అమితంగా ప్రేమిస్తున్న పార్ట్నర్ లాగా ట్రై చేస్తాడు, కానీ అమితంగా టార్చర్ పెట్టే పార్ట్నర్ లాగా మనకు అనిపిస్తాడు చూసేటప్పుడు. బికాస్ అంత ప్రేమిస్తున్న వ్యక్తి అంత టార్చర్ చేయకూడదని నా భావన. చుక్కలు చూపిస్తున్నాడు, సైకోలా చేస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు అని మెంటల్ గా ఫిజికల్ గా. ఆమె ఏడిస్తే చూడలేని అన్న వ్యక్తి కళ్ళ ముందు ఏడిపించేస్తున్నాడు, కళ్ళ ముందు మాట్లాడేస్తున్నాడు.
అన్ని నీ వల్లే అంటాడు. మళ్ళీ నువ్వే ఆర్గ్యూ స్టార్ట్ చేస్తూ అంటాడు భాను రాగానే. ఆవిడ ఆర్గ్యూ చేస్తుంది, ఆవిడ ఆపట్లే, చిన్న విషయాన్ని పెద్ద చేసింది నువ్వు బాస్, ఆమె కాదు. మెంటల్ టార్చర్ చూపించాడు ఎపిసోడ్. ఇది మార్చుకుంటే ఆయనకు మంచిది. రేపు జడ్జలు వచ్చినప్పుడు కూడా ఇదే చెప్తారు, నీ వల్ల ఆమె గేమ్ స్పాయిల్ అవుతుంది, జాగ్రత్త అని చెప్పాడు. మనోళ్ళు సైకో బిహేవియర్ ఇంకా బయటకు వచ్చేస్తుంది. మరి ముందు వీళ్ళ కూడా ఎంత తెలిద్దాం అనుకున్నా. నేను హోప్ వీళ్ళైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో కపుల్ కి సూట్ అవరు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అస్సలు అవరు. ఈ ఎపిసోడ్ తో నేను ఫిక్స్ అవుతాం అమ్మరు. కంటిన్యూస్ గా ఇవే జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య కంపాటబిలిటీ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ దగ్గర. నాకైతే ఇది ఏం మాత్రం నచ్చలేదు. మీకు కూడా నచ్చిందో లేదు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అమ్మా. అయితే ఇక శ్రీముఖి వచ్చింది, గేమ్ గురించి తెచ్చింది. ఈ మెంటల్ గేమ్ లో తెచ్చినప్పుడు అసలు ఈ సిద్ధు సోనియాని అడిగే ఉండాల్సింది, మీరు అంత మెంటల్గా వెళ్ళినప్పుడు దొబ్బేటి గేమ్లో వచ్చినట్టు. నాకైతే నచ్చలేదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లో అయింది, ఆ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళ చేతుల్లో వాళ్ళకి గేమ్ పోగొట్టుకున్నారు. ఈ గేమ్ అంతా మెంటల్ కాదు, మెంటల్తో పాటు ఫిజికల్ స్ట్రెయిన్ ఉన్న గేమ్. సో అదేం లేదు, ఒక బ్లాక్స్ ని 3 బ్లాక్స్ ఉంటే లాస్ట్ బ్లాక్ లోకి రావాలి, బ్లాక్ కింద పెట్టకుండా బ్లాక్స్ మార్చుకుంటూ రావాలి. తర్వాత థ్రెడ్స్ ని ఇండివిజువల్ గా చేయాలి 3లో ఉన్నదాన్ని. తర్వాత తీసుకెళ్ళి ఆ రింగ్ లో షఫిల్ చేసేసి ఇలా దాన్ని తిప్పితే రొటేట్ అయితే ఫ్లాగ్ ఓపెన్ అయితే ఆ ఫ్లాగ్ తీసుకొని పట్టుకోవాలి, బాంబే అనేది. అదే గేమ్ మామ. ఇక్కడ బ్రెయిన్ పెట్టాల్సిన అవసరమే లేదు మామ. బ్రెయిన్ పెట్టాలి, మరీ అంత స్ట్రెయిన్ అయిపోయి పెట్టే అవసరం లేదు, కూల్ గా సరిపోతుంది. కానీ ఒక విషయం తెలుసుకొని మనం ప్లేయర్స్ ని చూసేటప్పుడు నాకు అర్థమైందంటే ఆ బ్లాక్స్ చాలా బరువు ఉన్నాయి. వాళ్ళలో తెలుస్తుంది, ఆ స్ట్రెస్ తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. వాళ్ళు మోసేటప్పుడు అది చెప్పుకోవచ్చు ఆ ఎండకి దీనికి. సో అక్కడ కష్టపడ్డారు, అందుకే ఫిజికల్ గా ఉంది అని చెప్తున్నాను. ఈ మధ్యలో ప్రాసెస్ లో నటరాజ్ మాస్టర్ యాక్చువల్ గా ఇక్కడ అరిసింది కరెక్టే అనిపిస్తుంది నటరాజ్ మాస్టర్. ఎందుకంటే నీతో కంగారు పడిపోతుంది, ఫంబల్ అయిపోతుంది, అమ్మ ఏదో చేసేస్తున్నాను. ఆయన అరిసి చెప్పటం వల్ల కరెక్ట్ గా తీసింది అని అనిపించింది. ఇక్కడ సిద్ధు అనుకునే ఆ స్ట్రెంత్, బికాస్ ఆల్రెడీ ఒక బ్లాక్ చేయడం వల్ల వీళ్ళకి మెంటల్ వీక్నెస్, వీళ్ళకి కాన్ఫిడెన్స్ లో ఉండటం వల్ల ఇంకా లో అయిపోయి గేమ్ ఓడిపోయారు. మనం ఏదైతే చెప్పామో 95% అదే జరిగింది. సిద్ధు అండ్ సోనియా ఓడిపోతారు అన్నాం, అదే ఓడిపోయారు మామ. వాళ్ళ కాన్ఫిడెన్సే వాళ్ళని ఓడగొట్టింది. ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఖచ్చితంగా రేపు జడ్జిలు మాట్లాడతారు, వీళ్ళ గేమ్ వీక్. ఎప్పుడైతే వీళ్ళు పారాడైజ్ కప్పులు అయ్యారో ఆ తర్వాత వీక్ నుంచి వీళ్ళ గేమ్ డౌన్ అవుతూ పతాళానికి పడిపోయిందని నేను ఖచ్చితంగా చెప్తాను. రేపు జడ్జిలు ఖచ్చితంగా చెప్తారు. వీళ్ళు డేంజర్ జోన్ లో ఉండే అవకాశం కూడా ఉంది. అందరి చేత గుడ్ బుక్స్ అనిపించుకోవడం కాదు, గేమ్స్ కూడా ఆడాలి అని నాకు అనిపించింది. అది. సో ఈ గేమ్స్ లో ఓడిపోయారు. ఇక్కడ శ్రీముఖి అయితే ఇక గెలిచిన వాళ్ళు లేపటం మొదలెట్టింది, బాగా లేపింది, అది బాగా నచ్చింది. ఓడిన వాడిని కొంచెం లేపిద్ది అనుకోండి. సో నటరాజ్ అయితే గెలిచారు కాబట్టి టీం పర్ఫెక్ట్ గా గేమ్ పెట్టారు, పర్ఫెక్ట్ గా రూల్స్ ఉన్నాయి, మానిటర్ పర్ఫెక్ట్ గా చేశాడు, జడ్జిలు పర్ఫెక్ట్ గా చేశాడు, నేను పర్ఫెక్ట్ గా ఆడని ఫీల్ అయ్యారు నటరాజు ఫీల్ అవుతారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, బికాస్ వాళ్ళు గెలిచారు కదా. అదే ఓడిపోయి ఉంటే ఇంకోలా బిహేవ్ చేసేవాళ్ళు. సో ఇలా ఇవాళ గేమ్ అయిపోయింది. రేపు మెగా ఛాలెంజ్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు అందరికి 25 కొంతమంది 3 కప్పులు లూజ్ అయ్యారు, 3 కప్పులు గెలిచారు. సో వసంతి పవన్ కళ్యాణ్, నోకరాజు అండ్ ఆసియా, అలాగే మన వాళ్ళిద్దరు కప్పులే కదా, చివరిలో సిద్ధు అండ్ సోనియా, వీళ్ళు లూజ్ అయ్యారు. మిగిలిన 3 కప్పులు 25 కాంగ్రెట్స్ వాళ్ళు కాపాడుకున్నారు. ఈ వీక్ యాక్చువల్గా 50 కాబట్టి రేపు పెట్టే మెగా ఛాలెంజ్ లో అందరికి 25 వస్తే అడ్వాంటేజ్ వచ్చేసి మహేష్ అండ్ సాంద్రాకి ఆల్రెడీ 25 ఉన్నాయి. ఈ గేమ్ ఆడితే వాళ్ళకి 50 వచ్చేసే ఛాన్స్ ఉంటే అందరికీ కలిపి గేమ్ పెడతారు. ఈ 25 కాంగ్రెట్స్ ఎవరు టాప్ ఉంటారో పవన్ కళ్యాణ్, వసంతి, అలాగే సిద్ధు అండ్ సోనియా అండ్ మన ఎవరు నోకరాజు అండ్ ఆసియా, వీళ్ళు గెలిస్తే వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు ఓడిపోయిన 25 పాయింట్స్ ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. వీళ్ళు 25 ఉంటారు. గేమ్ డెవలప్ అవుతుంది. మహేష్ అండ్ సాంద్ర గెలిచినా ఓడినా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది. సో అది ఇదైతే రేపు జరగబోయేది మెగా ఛాలెంజ్. సో ఒక ఫర్ ఏ చేంజ్ పవన్ కళ్యాణ్ నిన్న గేమ్ లో గెలిచుంటే, పవన్ కళ్యాణ్ అగ్రెషన్ అయిపోతే ఆయన వర్షంలో ఎలా ఉంటుందో చేద్దామని నేను అనుకుంటున్నామమ్మ. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు. ఒకవేళ నేను ఆయన గేమ్ గెలుచుంటే ఏం మాట్లాడేవాళ్ళు తెలుసా, ఇలా ఆడాలి గేమ్, ఎంత మంది డిస్టర్బ్ చేస్తున్నా నేను లాగా ఆడాలి చూడు, నేను ఫోకస్ అంతా నా గేమ్ మీద ఉంది, యుద్ధంలో దిగిన గేమ్ లాగే ఉంది. వసంతి నువ్వు నేను మోటివేట్ చేయడం వల్ల నువ్వు వాడేవు వసంతి, లేకపోతే నువ్వు వాడలేవు అనేవాడు. ఈ రోజు కూడా ఆయన కనుక అది పాజిటివ్ గా, అరే ఒక సూపర్ రా, నువ్వు సూపర్ కామెడీ చేసేవారా, నువ్వు అలాగే చేయవా, నా మాట తీసుకుని నేను తీసుకున్నా. వసంతి కూడా అరే ఇన్ఫాక్ట్ ఇంకో పాయింట్ మామ, ఇక్కడ కామెడీ చేశాడు. వసంతి మీద ఈయన కౌంటర్ చేశాడు కదా, చేసాడు లెగ్స్ ఇలా చూస్తున్నాను, అంత నవ్వాడు, అంత ఫన్ చేశాడు, సడన్ గా సీరియస్ అయిపోయాడు. అదే చేసేవాడు పాజిటివ్ గా ఉండుంటే. వసంతి అలా అగ్రెస్ అవ్వకూడదు, వసంతి అలా చూడమ్మా, మాట్లాడమ్మా, గుడ్ బుక్స్ లో ఉండమ్మా ట్రై చేసేవాడు. అవసరమా? అలా ట్రై చేసేవాడు, కామెడీగా చేశా. సో మరి ఇది మామ ఎపిసోడ్ అయితే ఇలా హార్ట్ గా వరస్ట్ బిహేవియర్ తో సైకిక్ బిహేవియర్ గా జరిగింది. అది నాకైతే ఏం నచ్చలేదు. అయితే
మనం మ్యాడ్ కపుల్ కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుందామా. మన మ్యాడ్ కపుల్ గురించి మాట్లాడుకునే ముందు మామ ఇప్పటికీ వీడియోని ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి మామ. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. సో అయితే నా మ్యాడ్ కపుల్ వచ్చేసి బాను జాను మామ. ఎందుకు ఏంటని మాట్లాడదాం. బాను జాను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు యాక్టివిటీ ఇచ్చారు, ఆ యాక్టివిటీని చాలా బాగా జనరేట్ చేశారు, అంటే ఫన్ జనరేట్ చేశారు. ఎస్పెషల్లీ బాను వాళ్ళు నీలమయ్యారు, వాళ్ళు అనుకున్నవే మనకి చూపించినవే వాళ్ళు బాగానే మాట్లాడారు, జెన్యున్ గా చేశారు, పార్టిసిపేట్ చేశారు, గ్రాఫ్ పెంచుకున్నారు. అంతేకాకుండా వసంతి దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేయటం, బాను వెళ్ళి కన్సోల్ చేయటం, ఒకరికొకరికి చెప్పటం, ఇలా కన్సోల్ చేయటం, గేమ్ ని స్టేబుల్ చేయడం. వీళ్ళిద్దరు మ్యాడ్నెస్, ఒక కపుల్ బాధపడుతున్నప్పుడు గొడవ పడుతున్నప్పుడు వెళ్తున్నారు, అడుగుతున్నారు, కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న మ్యాడ్నెస్ ఇది నాకు బాగా అనిపించింది. ఈ ఎపిసోడ్ కి వీళ్ళు కంట్రోల్ చేసే విధానం, వాళ్ళ గేమ్ అలా సెటిల్డ్ గా తీసుకెళ్తారు. ఇప్పటి వరకు చూస్తే ఎప్పటికీ ఎక్కువ గొడవలు అవ్వని కప్పులు, అంటే వీళ్ళిద్దరు పేరుకి గొడవలని కప్పులు ఎవరు అంటే బాను జానువే. అందుకే నా మ్యాడ్ కప్పులు వచ్చేసి బాను జాను. ఈ ఎపిసోడ్ కి చూసిన దాని ప్రకారం పాజిటివ్ నోట్ లో. సో మరి మీ మ్యాడ్ కప్పులు ఎవరైనా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. మరి నెక్స్ట్ వీడియోతో ఉంటామా. అంటిల్ దెన్ ఉంటాము. బాయ్, టట్టా.